ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారతదేశంలో ప్రధాన నగరంలో ఒకటిగా హైదరాబాద్ నిలిచింది. కేవలం భారతదేశంలో ఏంటి, ప్రపంచంలో కూడా హైదరాబాద్కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు. ముందు చెన్నైలో ఉన్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన తరువాత హైదరాబాద్కు తరలింది. అయితే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళంతా హైదరాబాదులోనే సెటిల్ అయ్యారు. ఇక్కడే వాళ్ళ వ్యాపారాలు, ఇల్లు సైతం కట్టుకొని ఇక్కడే నివసించారు. కానీ 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవ్వడంతో ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్లకు ఇబ్బందులు ఎదురవుతాయి అని అనుకున్నారు. కానీ రాష్ట్రం విడిపోయినా సరే కానీ మనమంతా తెలుగులమే అంటూ రెండు రాష్ట్రాల ప్రజలు ముందుకు వెళ్తున్నారు. అయితే ఇటు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే కానీ వాళ్ళతో మంచిగా ఉంటూ ఫిలిం ఇండస్ట్రీ అభివృద్ధికి సహాయం చేయాలి అంటూ ఇండస్ట్రీ పెద్దలు కోరుతుంటారు. ముఖ్యంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన మెగాస్టార్ చిరంజీవి గారు, అలాగే వెంకటేష్ గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు రెండు రాష్ట్రాల్లో ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే కానీ వాళ్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళని కలుస్తుంటారు. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి గారిని కలిశారు మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున గారు. వీళ్ళతో పాటు కొందరు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కూడా రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. అయితే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కూడా రెండు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు తీసుకున్నా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తుంటాడు. ఇక ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారు పోరాడేది జగన్మోహన్ రెడ్డి గారి మీదే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. కానీ ప్రత్యక్షంగా ఆయనని కలవలేదు. ఇటు తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే మాత్రం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు పలు సందర్భాల్లో వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారిని కలుస్తున్నాడు అని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారిని కలవలేదు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో జనసేనని పవన్ కళ్యాణ్ గారు చాలా బిజీగా గడుపుతున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి అని పట్టుదలతో ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. అయితే త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డిని తప్పకుండా కలవబోతున్నట్టు తెలుస్తుంది. నిజానికి గత కొన్నేళ్లుగా రేవంత్ రెడ్డికి అలాగే పవన్ కళ్యాణ్ గారి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా అఖిలపక్షం పోరాడిన పోరాటంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే రేవంత్ రెడ్డి గారు కలిసి పోరాడారు. ఏదైనా సమస్య పైన మంచి అవగాహనతో రేవంత్ రెడ్డి గారు పోరాటాలు చేశాడు అని పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు మెచ్చుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కూడా పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ని పొగడ్తలతో ముంచెత్తాడు. పవన్ కళ్యాణ్ ఏదైనా విషయంపై పోరాడితే అది కేంద్రం దృష్టికి వెళ్తుంది, కేంద్రం కూడా ఆ సమస్యపై దృష్టి పెట్టి ఆ సమస్యని సాల్వ్ చేస్తుంది అని రేవంత్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. ఇలా పలు సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పటికీ వీళ్ళిద్దరూ వేరు పార్టీలు, అలాగే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కావడం, అలాగే జనసేనని పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉండడం వల్ల వీళ్ళిద్దరూ కలిసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై కలిసి పోరాడలేకపోయారు. కానీ యురేనియం విషయంలో మాత్రం వీళ్ళిద్దరూ కలిసి పోరాడారు. మొత్తానికి రేవంత్ రెడ్డి గారిని అతి త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు కలవబోతున్నట్టు తెలుస్తుంది.